జీవితంలో ఎవరు నీ వెనుక ఉన్నా లేకున్నా నీ ప్రవర్తనా గుణం బాగుంటే ఆ కాలమే ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది నేస్తమా. జీవితం ఎలా ఉండాలి అంటే మన శవాన్ని మోసే చేతులు పోటీ పడాలి నేస్తమా. మరీ ఎక్కువగా మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలానే భరిస్తున్నారు కదా అని బాధ పెడుతూ ఉంటే బంధాలు కూడా తెగిపోతాయి నేస్తమా. నిర్ణయం తీసుకోవడం వలన అనుభవం వస్తుంది, కానీ అనుభవంతో నిర్ణయం తీసుకోవడం అంటూ ఏదీ ఉండదు. ప్రయత్నిస్తూ పోతే అనుభవం అదే వస్తుంది నేస్తమా. నువ్వు చూసేది ఏది నిజం కాదు, నువ్వు వినేది ఏది నిజం కాదు. ఒక్కొక్కసారి మన కళ్ళు చెవులు కూడా మోసపోతుంటాయి. ఎవరు మనవారు కాదు. నీ ఆలోచనలో ముందు మన అనే పదం తీసేయి. ఎవరైనా అవసరం వరకే. మనకి కష్టం అంటే ఎవరు రారు, చూడరు నేస్తమా. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకున్నట్లు నేస్తమా. మార్పు అంత ఈజీ కాదు. కాకుంటే నువ్వు కోరుకున్నది కావాలనుకున్నప్పుడు దానికి అనుగుణంగా మారక తప్పదు నేస్తమా. గెలుపు అనేది నీడ లాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో సాగిపో. దానంతటా అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి నేస్తమా. ఓడిపోవడం తప్పు కాదు, ఓటమి అంతిమమని ఆగిపోవడం తప్పు. ఎందుకంటే ఫుల్ స్టాప్ అంటే ముగింపు మాత్రమే కాదు, కొత్త వాక్యానికి ప్రారంభం కూడా నేస్తమా. ఒక మనిషిని నవ్వించడం కష్టం, కానీ ఏడిపించడం చాలా సులువు. అందుకేనేమో అందరూ ఎదుటి వారిని ఏడిపించడంలో ముందుంటారు నేస్తమా. ఈరోజు ఎండిన బ్రతికే అవ్వచ్చు, అందరూ చులకనగా చూడొచ్చు. పరిస్థితి ఏమైనా కూడా నువ్వు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టకు. ఎందుకంటే ఆయన సజీవుడు. శూన్యంలో నుండి సమస్తము చేయగలడు. మట్టి ముద్దకు జీవాన్ని పోయగలడు.